Good morning, everyone. Please turn on your cameras. గుడ్ మార్నింగ్ అండి. Good morning. Then Sukhasana, everyone. Sit in Sukhasana. Spine straight. Roll your shoulders back. Palms on your knees. Take a deep inhalation. Exhale slowly. Inhale deeply. 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 Exhale slowly. So join your both palms and place them between your chest. Let us chant Om mantra for 3 times before starting the session. ఓం మంత్రాన్ని నాతో పాటు చాంట్ చేయడానికి మీకు కంఫర్టబుల్ అయితేనే చాంట్ చేయండి, లేదనుకుంటే జస్ట్ బ్రీత్ ఇన్ అండ్ బ్రీత్ అవుట్ చేయండి 3 టైమ్స్. Now, rub your both palms and join it between your palms. Now place them on your eyes. Now slowly place your both palms in front of your eyes. Slowly and gradually open your eyes and look at your palms with a beautiful and bright smile. Once again, very, very good morning to everyone. రైట్. సో ఇప్పుడే మనం ఫస్ట్ భ్రామరి ప్రాణాయామ చేయబోతున్నాము. సో భ్రామరి ప్రాణాయామ ఏ విధంగా చేయాలి అంటే, 2 హ్యాండ్స్ ఫస్ట్ మీ ముఖంకి ఎదురుగా తీసుకురండి. తీసుకొచ్చి మీ ఇండెక్స్ ఫింగర్ నుదుట పైన ప్లేస్ చేయండి, అంటే చూపుట వేలు నుదుట పైన ప్లేస్ చేయండి. తర్వాత మిడిల్ లో 2 ఫింగర్స్, ఒకటి కంటి మీద ఒకటి కంటి రెప్ప కింద, అండ్ నెక్స్ట్ లాస్ట్ లిటిల్ ఫింగర్ వచ్చేసి లిప్స్ దగ్గర, అండ్ ఈ 2 బొటన వేలు వచ్చేసి మీ చెవి యొక్క రంధ్రాలు ఇయర్ హోల్స్ పైన ప్లేస్ చేయండి. స్పైన్ స్ట్రైట్ గా పెట్టండి. నెక్ బెండ్ చేయకండి. షోల్డర్స్ డౌన్ చేయకండి. ఓకే, ఇప్పుడు ఇన్హేల్ డీప్లీ. డీప్ గా ఇన్హలేషన్ తీసుకోవాలి. ఫస్ట్ రౌండ్ క్లియర్ గా చూసి విని అప్పుడు చేయండి. ఆ తర్వాత ప్రాక్టీస్ చేయొచ్చు. ఫస్ట్ ఎలా చేయాలో తెలియని వాళ్ళు ఒకసారి చూడండి, అప్పుడు క్లియర్ గా తెలుస్తుంది. అప్పుడు మనం మంచిగా ప్రాక్టీస్ చేయగలుగుతాం. నౌ ఇన్హేల్ డీప్లీ. వైల్ ఎక్స్హేలింగ్ సౌండ్ లైక్ ఏ హనీ బీ. ఇన్హలేషన్ క్లియర్ గా మంచిగా తీసుకొని, అంటే బ్రీతింగ్ చేసి బ్రీత్ అవుట్ చేస్తున్నప్పుడు ఒక హనీ బీ లాగా, అంటే తేనెటీగ లాగా సౌండ్ చేయాలి.
ఆ సౌండ్ అన్నది మన బాడీ ఇన్నర్ సెల్ఫ్ లో వినిపిస్తుంది అనమాట. బయటికి మనం అరుస్తాం, బట్ లోపల ఇన్నర్ బాడీలో ఆ సౌండ్ వైబ్రేషన్స్ అన్నవి మనకి తెలుస్తుంది. ఫస్ట్ ఒక రౌండ్ నేను చేసి చూపిస్తాను. ఇన్హేల్ while exhaling sound like a honeybee. One more time చెప్తాను. Inhale while exhaling sound like a honeybee. సో ఈ విధంగా ఎక్స్టెండ్ చేస్తూ హనీబీ లాగా సౌండ్ చేయాలి. సో ఈ విధంగా 9 టైమ్స్ చేయాలి. కంటిన్యూ ఎవ్రీవన్, కంటిన్యూ. 9 రౌండ్స్ చేయాలి. కంటిన్యూ కంటిన్యూ, స్టాప్ చేయకండి, కంటిన్యూగా చేయాలి, మధ్యలో ఆపకూడదు. అర్థం కాకపోతే అడగండి, మళ్ళీ చెప్తాను. బొటన వేలుతో చెవులు క్లోజ్ చేయండి. ఇండెక్స్ ఫింగర్ నుదుటి పైన, 2 మిడిల్ ఫింగర్స్ కంటి మీద, లిటిల్ ఫింగర్ అప్పర్ లిప్ మీద పెట్టండి. ఇన్హేల్ చేసి ఊపిరి తీసుకొని ఊపిరి వదిలేటప్పుడు హనీబీ లాగా సౌండ్ చేయాలి. నైన్ టైమ్స్ అయిపోతే రిలాక్స్ అవ్వండి. అనిల గారు బ్రాహ్మరి ప్రాణాయామ ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ అయిన తర్వాత కళ్ళని తెరవకుండా మైండ్ ని బాడీని అబ్జర్వ్ చేయండి. వెంటనే కళ్ళని తెరిస్తే ఆ ఎఫెక్ట్ అనేది ఉండదు. మన మైండ్ చాలా ఫాస్ట్ గా రన్ అవుతూ ఉంటుంది, ఏదో ఒక వర్క్ చేయడానికి, ఏదో ఒక ఆలోచనలతో. సో మైండ్ ని పీస్ఫుల్ గా చేసుకోవాలి, కామ్ గా చేయాలి, స్లో చేయాలి. సో దానికి బ్రాహ్మరి ప్రాణాయామ బాగా యూజ్ అవుతుంది. 1 పాయింట్ ఫోకస్ ని తీసుకొస్తుంది బ్రాహ్మరి ప్రాణాయామం. మెమొరీ పవర్ ని ఇంక్రీజ్ చేస్తుంది. ఎంటైర్ డే మొత్తం పీస్ఫుల్ గా అనిపిస్తుంది. కంప్లీట్ అయితే రిలాక్స్ అవ్వండి. ఓకే.
Relax everyone. Relax. Very good. Now, second pranayama, Bhastrika. Bhastrika, రెండు హ్యాండ్స్ ని ఫోల్డ్ చేసి జస్ట్ పక్కన ప్లేస్ చేసి ఈ రెండు ఫిస్ట్ మన షోల్డర్ కి ఎదురుగా ఉండాలి. ఓకే, ఫిస్ట్ మేక్ ఎ ఫిస్ట్, పిడికిలి బిగించి షోల్డర్ కి ఎదురుగా పెట్టండి. క్లోజ్ యువర్ ఐస్. ఇన్హేల్ చేస్తూ రెండు చేతులు పైకి లిఫ్ట్ చేసి ఈ పామ్స్ ఏవైతే మనము ఫిస్ట్ చేసామో రెండింటి రిలీజ్ చేసేయాలి. అండ్ మళ్ళీ కిందకి వచ్చేటప్పుడు మళ్ళీ మేక్ ఎ ఫిస్ట్. ఓకే, ఇన్హేల్ అప్, exhale down. Inhale up, exhale down. Inhale up, exhale down. Inhale up. Continue everyone for 30 rounds. 30 rounds counts. Continue. 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25, 26, 27, 28, 29, 30. Relax. కళ్ళని తెరవకండి, రెండు చేతులని నీస్ మీద ప్లేస్ చేయండి. కళ్ళని తెరవకండి, కంప్లీట్ మైండ్ అండ్ బాడీని అబ్జర్వ్ చేయండి. ఆ ఎనర్జీ ఫ్లోని అర్థం చేసుకోండి. తినటం వల్ల ఎనర్జీ వస్తుంది, నిద్రపోవటం వల్ల ఎనర్జీ వస్తుంది, అండ్ ప్రాణాయామం చేయడం వల్ల ఎనర్జీ వస్తుంది. కానీ తినటం వలన వచ్చిన ఎనర్జీ మనం గుర్తుపట్టలేము. నిద్రపోయిన తర్వాత ఎనర్జీ లెవెల్స్ ని కూడా మనం ఎక్స్పీరియన్స్ చేయలేము. బట్ ప్రాణాయామం చేసిన తర్వాత ఈజీగా అర్థం చేసుకోగలుగుతాం ఎనర్జీ అంటే ఇది అని చెప్పి. కంప్లీట్ మైండ్ అండ్ బాడీలో ఒక విధమైన రిథం అంటే ఒక వైబ్రేషన్ అండ్ ఎనర్జీ అబ్జర్వ్ చేయగలుగుతారు. And now get ready for second round everyone. Bhastrika second round start. Place your both palms. Make a fist. Place them in front of your shoulders. Inhale and raise your both hands up. Exhale, bring them down. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25, 26, 27, 28, 29, 30. Relax. Place your both palms on your knees. Close your eyes and observe your entire body from top to bottom. Few seconds more. Observe. And now slowly and gradually open your eyes and stand on your mats. Stand on your mat. Hands on your hips. Slowly lift your neck up. And now slowly bring it down. Touch your chin to the chest. Again, slowly bring up. Down. Last one more time. Up. Down. Now center. Bend your neck towards your right hand shoulder. Place your right palm on your left ear.
Hold the pose for 5 seconds. 5, 4, 3, 2, 1. Again, slowly come back to the center. And now slowly bend your neck towards your left side, shoulder. Hold for 5 seconds. 5, 4, 3, 2, 1. Again, slowly come back to the center. Now bend your neck forward. Slowly rotate your neck towards your right hand shoulder. మెల్లగా నెక్ ని రైట్ హ్యాండ్ షోల్డర్ వైపుకు తిప్పుతూ నెక్ ని వెనక్కి వంచాలి. అండ్ స్లోగా లెఫ్ట్ హ్యాండ్ సైడ్ నుండి ముందుకు తీసుకురావాలి. 2 more times everyone. ఇంకొక 2 సార్లు. స్లోగా రైట్ హ్యాండ్ సైడ్ నుండి నెక్ ని తీసుకొని వెళ్ళి వెనక్కి వంచి మళ్ళీ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ షోల్డర్ నుండి ముందుకు తీసుకురావాలి. లాస్ట్ 1 more time. Rotate your neck completely 360 degrees. And now opposite side, slowగా నెక్ ని లెఫ్ట్ హ్యాండ్ షోల్డర్ నుండి వెనక్కి తీసుకొని వెళ్ళి రైట్ హ్యాండ్ షోల్డర్ నుండి ముందుకు తీసుకురావాలి. లాస్ట్ 2 more times. One more time. Relax everyone. Relax. And now slowly rotate your both hands in clockwise direction. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20. And now reverse. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20. Relax. Relax. And now place your left hand on your left hip. Lift your right hand up and bend towards your left side. Left hand ni left side hip పైన place చేసి right hand పైకి lift చేసి hold for 5 seconds. 5, 4, 3, 2, 1. Slowly come back to the center. And now towards your right side, bend, hold. 1, 2, 3, 4, 5, 6. Come back to the center. Now repeat. 1, 1, 2, 2, 3, 3, 4, 4, 5, 5, 6, 6, 7, 7, 8, 8, 9, 9, 10, 10, 11, 11, 12, 12, 13, 13, 14, 14, 15, 15, 16, 16, 17, 17, 18, 18, 19, 19, 20, 20. Relax. Come back, baby. Come back. Okay. And now rotate your wrist in clockwise direction for 5 times. 1, 2, 3, 4, 5. And now reverse. 5, 4, 3, 2, 1. And now extend your complete 10 fingers and make a fist. Release, make a fist. Release, make a fist. Release, make a fist. Relax. Relax a little. And now place your both hands on over your head and interlock your both hands. Place your both palms towards the ceiling and now lift your both legs up. Come back. Lift. Come back. Lift. Come back. 4,
5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15. Relax. 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 Now, again extend your both legs a little bit. Raise your both hands up, interlock them. Place your both palms towards the ceiling and now bend towards your right side. Right side. Again, slowly come back to the center. And now bend towards your left side. Come back. Repeat. 1, 1, 2, 2, 3, 3, 4, 4, 5, 5, 6, 6, 7, 7, 8, 8, 9, 9, 10, 10, 11, 11, 12, 12, 13, 13, 14, 14, 15, 15, 16, 16, 17, 17, 18, 18, 19, 19, 20, 20. Relax. Relax again. Relax. Now rotate your hip in clockwise direction, everyone, from right to left. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15. Relax. And I'm anti-clockwise from left to right. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18. Relax, relax. Relax. And now, కాళ్ళు కొంచెం వెడల్పుగా ప్లేస్ చేయండి. Bend your knees. Bend your knees and place your both hands beside your chest. Hold for 5 seconds. 5, 4, 3, 2, 1. And now place your both hands, interlock them. Place your both hands behind your head. Now 1, come back. 1, touch your రెండు మన ఏదైతే ఎల్బో ఉందో ఎల్బోతో నీ టచ్ చేయండి. 2, 2, 3, 3, 4, 4, 5, 5, 6, 6, very good. 7, 7, 8, 8, 9, 9, 10, 10, 11, 11, 12, 12, 13, 13, 14, 14, 15, 15, 16, 16, 17, 17, 18, 18, 19, 19, 20, 20. Relax.
రిలాక్సేటెడ్. నౌ రెండు లెగ్స్ ని కొంచెం వెడల్పుగా ప్లేస్ చేసి రెండు హ్యాండ్స్ పైకి రేస్ చేసి స్లోగా బెండ్ అవుతూ రెండు లెగ్స్ మధ్యలోకి రెండు హ్యాండ్స్ తీసుకురండి. ఓకే, ఇప్పుడు లెఫ్ట్ హ్యాండ్ సెంటర్ లోకి తీసుకొచ్చి రైట్ హ్యాండ్ పైకి లిఫ్ట్ చేయండి. హోల్డ్ 1 2 3 4 5 6 7 8 9 10. లెఫ్ట్ హ్యాండ్ డ్రాప్ చేసేసి రైట్ హ్యాండ్ పైకి లిఫ్ట్ చేయండి. 1 2 3 4 5. రెండు హ్యాండ్స్ ముందుకి డ్రాప్ చేసేయండి. ఇప్పుడు కాళ్ళని కొంచెం దగ్గరికి తీసుకురండి. ఓకే, స్లోగా రెండు హ్యాండ్స్ గ్రౌండ్ మీదే పెడుతూ హిప్ ని డౌన్ చేయండి. అంటే మాలాసన లాగా హిప్ ని డౌన్ చేయండి. ఓకే, ఇప్పుడు రెండు హ్యాండ్స్ గ్రౌండ్ మీదే ఉండాలి. మళ్ళీ హిప్ ని పైకి లిఫ్ట్ చేయండి. ఓన్లీ హిప్ ని మాత్రమే పైకి లిఫ్ట్ చేయండి. మళ్ళీ డౌన్, 1 అప్, డౌన్, 2 అప్, డౌన్, 3 4 5 6 7. Very good. 8 9 10. రిలాక్స్. 10 అయిన వెంటనే రిలాక్స్ అవ్వండి. బెండ్ అవ్వండి. బెండ్ అయ్యే రిలాక్స్ అవ్వండి. ఓకే, ఇప్పుడు స్లోగా మాలాసనాలోకి వచ్చేయండి. స్లోగా మాలాసనాలోకి వచ్చేయండి. వెరీ గుడ్, వెరీ గుడ్. ఇప్పుడు రెండు హ్యాండ్స్ డౌన్ చేసి రైట్ లెగ్, రెండు హ్యాండ్స్ లెఫ్ట్ లెగ్ ఫ్రంట్ లో ప్లేస్ చేసుకొని రైట్ లెగ్ ని ఇలా స్ట్రెచ్ చేయండి. ఓకే, మీ హీల్ ఏదైతే ఉందో అది ఎయిర్ లో ఉండాలి. లెఫ్ట్ లెగ్ హీల్ ఎయిర్ లో ఉండాలి. ముందు కాళ్ళ వేళ్ళు సపోర్ట్ తోటే రైట్ లెగ్ ని స్ట్రెచ్ చేయండి. ఓకే, అగైన్ మళ్ళీ రైట్ లెగ్ సెంటర్ లోకి తీసుకురావాలి. లెఫ్ట్ లెగ్ ని స్ట్రెచ్ చేయండి. హోల్డ్, హోల్డ్. Again, come back. Come back, everyone. Come back. Okay. స్లోగా మీ రైట్ సైడ్ టర్న్ అయ్యి టేబుల్ పోజ్ లోకి వచ్చేయండి. టేబుల్ పోజ్ లోకి వచ్చేయండి. ఓకే, ఇప్పుడు టక్ యువర్ టో ఫింగర్స్, లిఫ్ట్ యువర్ హిప్ అప్. హిప్ ని పైకి రేస్ చేయాలి. మౌంటైన్ పోజ్. నౌ లిఫ్ట్ యువర్ రైట్ లెగ్ అప్. రైట్ లెగ్ పైకి లిఫ్ట్ చేయండి. రైట్ లెగ్ పైకి లిఫ్ట్ చేయండి. హోల్డ్ 1 2 3 4 5 6 7 8 9 10. అశ్వసంచలనలోకి రండి. అంటే రైట్ లెగ్ ని రెండు హ్యాండ్స్ మిడిల్ లోకి తీసుకురండి. సెంటర్ లోకి తీసుకురండి. ఓకే, ఇప్పుడు లెఫ్ట్ లెగ్ పైకి లిఫ్ట్ చేస్తూ రైట్ లెగ్ పైకి లిఫ్ట్ చేస్తూ వీరభద్రాసన 1 లోకి రండి. రైట్ లెగ్ అన్నది ఫోల్డ్ అయి ఉండాలి, బెండ్ అయి ఉండాలి. రైట్ లెగ్ థై గ్రౌండ్ కి ప్యారలల్ గా ఉండాలి. అశ్వసంచలనలోకి రండి. ఓకే, అగైన్ మళ్ళీ అశ్వసంచలనలోకి రండి.
డ్రాప్ చేయాలి. లెఫ్ట్ లెగ్ కిందకి డ్రాప్ చేయండి. డ్రాప్. ఓకే, గో బ్యాక్ టు మౌంటైన్ పోజ్. Go back to mountain pose. Now lift your left leg up. Left leg పైకి లిఫ్ట్ చేయాలి. 10 seconds. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. ముందుకు తీసుకురండి. రెండు హ్యాండ్స్ సెంటర్ లోకి. అశ్వ సంచలన. అగైన్ మళ్ళీ రెండు లెగ్స్ లిఫ్ట్ చేస్తూ రెండు హ్యాండ్స్ పైకి లిఫ్ట్ చేయండి. వీరభద్రాసన 1. హోల్డ్. టేక్ ఎ డీప్ ఇన్హలేషన్ and exhale slowly. Now go back to Asva Sanchalana. Go back to Asva Sanchalana. And now slowly go back to mountain pose everyone. Left leg వెనక్కి తీసుకొచ్చి మౌంటైన్ పోజ్ లోకి వచ్చేయండి. ఓకే, ఇప్పుడు ఫ్రమ్ మౌంటైన్ పోజ్ స్లోలీ కమ్ టు ప్లాంక్ పోజ్, ఫలకాసన. హోల్డ్ ఫర్ 10 seconds. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. Slowly drop your knees. Come to Urdhva Mukha Svanasana. Upward facing dog. Look up. Hold. Again, slowly come back to mountain pose. Come back to mountain pose. Now again, lift your right leg up. Hold for 10 seconds. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. Bring your right leg forward. Come to Asva Sanchalana. Hold. 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 వెరీ గుడ్. నా ఇలా స్లోగా రైట్ లెగ్ ని వెనక్కి స్ట్రెచ్ చేయండి. అంటే బాడీ వెనక్కి తీసుకొచ్చి లెగ్ ని ముందుకి స్ట్రెచ్ చేయాలి. లెగ్ ని ముందుకి స్ట్రెచ్ చేసి చూడండి. ఇది అశ్వ సంచలనలో ఉన్నాం కదా మనము. స్లోగా రైట్ లెగ్ ని వెనక్కి స్ట్రెచ్ చేయండి ఇలా. వెరీ గుడ్. అగైన్ స్లోలీ కమ్ బ్యాక్ టు అశ్వ సంచలన. కమ్ బ్యాక్. ఎక్సలెంట్. And now again, go back to, lift your hip up. Come to Virabhadrasana 1. Virabhadrasana 1. Again, slowly come back to Asva Sanchalana. Drop your both hands on the mat. Go back to mountain pose. Go back to mountain pose. Now lift your left leg up. Left leg pike lift cheyandi. Hold for 10 seconds. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. Now slowly bring your left leg forward. Left leg ముందుకు తీసుకురండి. లెఫ్ట్ లెగ్ ముందుకు తీసుకొచ్చి వెనక్కి స్ట్రెచ్ చేయాలి. వెనక్కి ఇలా లెగ్ స్ట్రైట్ గా రావాలి. ఓకే, and again go back to Asva Sanchalana. Now lift. Slowly come to Virabhadrasana 1. Hold for 10 seconds. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. Slowly go back to Asva Sanchalana. Asva Sanchalana. Then now go back to mountain pose everyone. Go back to mountain pose. Plank pose, Falakasana. Hold for 10 seconds. 1, 2, 3, 4,
5, 6, 7, 8, 9, 10. Slowly drop your knees, chest. Lift your upper body up to your navel point. బొడ్డు భాగం వరకు కంప్లీట్ అప్పర్ బాడీని పైకి లిఫ్ట్ చేసి పైకి చూడండి. Again go back to mountain pose. Go back to mountain pose. Now again lift your right leg up. Right leg up. Hold 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. Bring it forward. Come to Asvasanchalana. Asvasanchalana. Very good. Now lift your right hand up. Lift your right hand up. Up. Down. Now lift your left hand up. Down. Now lift your left leg up. Now place your right hand on your right leg thigh. Lift your left hand up and bend towards your right side. ఒకసారి పోస్ట్ చూడండి. రైట్ హ్యాండ్ థై మీద ప్లేస్ చేసి లెఫ్ట్ హ్యాండ్ పైకి లిఫ్ట్ చేసి హోల్డ్ చేయాలి. లెఫ్ట్ హ్యాండ్ యొక్క ఆర్మ్ ఏదైతే ఉంటుందో అది మన లెఫ్ట్ ఇయర్ మీద ఉండాలి పైన. Now again go back to Asvasanchalana everyone. Go back to mountain pose. Go back to mountain pose. Now lift your left leg up. Hold for 10 seconds. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. Bring it forward. లెఫ్ట్ లెగ్ ముందుకు తీసుకురండి. రెండు హ్యాండ్స్ మధ్యలోకి సెంటర్ లోకి. Now lift your right hand up. Hold. Hold for 5 seconds. 5, 4, 3, 2, 1. Again slowly drop. Now left hand up. Hold. 1, 2, 3, 4, 5. Drop. Now slowly lift your right leg up. Right leg up. Now place your left hand on your left thigh. Lift your right hand up. Bend towards your right side. Hold for 10 seconds. 10, 9, 8, 7, 6, 5. హ్యాండ్ స్ట్రైట్ గా పెట్టండి. హ్యాండ్ స్ట్రైట్ ఉండాలి, బెండ్ అయిపోకూడదు. ఇయర్ మీద ఉండాలి, చెవి మీద ఉండాలి, స్ట్రైట్ గా ఉండాలి, బెండ్ చేయకండి. 6, 7, 8, 9, 10. Now go back to Asvasanchalana. Go back to Asvasanchalana. Now go back to mountain pose everyone. Left leg back. Now slowly come to plank pose. Plank pose, Falakasana. Upward facing dog. Drop your knees on the ground and lift your entire upper body up to your navel point. Look up. Very good. Relax. Relax in Makrasana. మకరాసనాలో రిలాక్స్ అవ్వండి. 2 minutes.
1 more minute. Okay, get ready everyone. Come back. Now place your both palms beside your chest. Chest పక్కన రెండు hands place చేయండి. Okay. Now lift your body up. Come to cobra pose everyone. Just chest వరకు పైకి లిఫ్ట్ చేయండి. నావెల్ పాయింట్ వరకు అవసరం లేదు. చెస్ట్ వరకు. Now turn your body twist your body towards your right side. Look at your right heel. కుడివైపు మడాన్ని చూడండి. కొంచెం ట్విస్ట్ చేసి. Again come to the center. And now again twist. Left side మడాన్ని heel ని చూడండి. Again come to the center. Repeat everyone. 1. Come back to the center. Inhale చేస్తూ center లోకి రావాలి. Exhale చేస్తూ పక్కకి తిరిగి చూడాలి. Again inhale. Exhale చేస్తూ left side. Center లోకి రావాలి. Repeat everyone. 2, 2, 3, 3, 4, 4, 5, 5, 6, 6, 7, 7, 8, 8, 9, 9, 10, 10. Relax. Relax. Now lift your both legs up. రెండు legs ని పైకి లిఫ్ట్ చేయండి. రెండు హ్యాండ్స్ చెస్ట్ పక్కకి తీసుకురండి. కొంచెం లైట్ గా చెస్ట్ వరకు బాడీని అప్పర్ బాడీ పైకి లిఫ్ట్ చేయండి. హోల్డ్ 1, 2, 3, 4, 5. ఇప్పుడు రైట్ హ్యాండ్ తో రైట్ లెగ్ యాంకిల్ పట్టుకోండి. బేబీ ధనురాసన లేదంటే అర్ధ ధనురాసన. రైట్ లెగ్ తో రైట్ యాంకిల్ పట్టుకోండి. హోల్డ్ 5, 6, 7, 8, 9, 10. రిలీజ్ చేసేసి ఇప్పుడు లెఫ్ట్ హ్యాండ్ తో లెఫ్ట్ యాంకిల్ ని పట్టుకోండి. హోల్డ్ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. ఇప్పుడు వీలుంటే రెండు హ్యాండ్స్ తో రెండు యాంకిల్స్ పట్టుకోవడానికి ట్రై చేయండి. ఇలా అప్పర్ బాడీని కొంచెం పైకి లిఫ్ట్ చేసి హోల్డ్ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. Release. Release everyone. ఇప్పుడు స్లోగా టేబుల్ పోజ్ లోకి రండి. ఇప్పుడు దాకా మనం కొన్ని ప్రోన్ పోజెస్ చేశాము. ఇప్పుడు రివర్స్ ప్రోన్ అంటే క్యాట్ అండ్ కౌ పోజ్ చేస్తే కొంచెం స్పైన్ అన్నది మనకి ఏదైతే కొంచెం స్ట్రెస్ పడిందో అది రిలీఫ్ అవుతుంది. ఓకే, లెట్ us do cat and cow. Look up and lift your hip up. Again slowly bring it down. Inhale చేస్తూ తల అలాగే హిప్ పైకి లిఫ్ట్ చేయాలి. ఎక్సేల్ చేస్తూ తల హిప్ డౌన్ చేసి స్పైన్ పైకి రావాలి. రిపీట్. ఇన్హేల్ అప్, ఎక్సేల్ డౌన్. ఇన్హేల్ అప్, ఎక్సేల్ డౌన్. ఇన్హేల్ అప్, ఎక్సేల్ డౌన్. ఇన్హేల్ అప్, ఎక్సేల్ డౌన్. Inhale up, exhale down. Inhale up, exhale down. Inhale up,
exhale down, Inhale up, exhale down. relax, relax. And now ఇలాంటి టేబుల్ పోజ్ మీద ఉంటూ రైట్ లెగ్ ని కొంచెం పైకి లిఫ్ట్ చేయండి. ఇలా రైట్ లెగ్ ని పైకి లిఫ్ట్ చేయండి. హోల్డ్ 1 2 3 4 5 6 7 8 9 10. ఇప్పుడు రైట్ హ్యాండ్ తో రైట్ లెగ్ యాంకిల్ పట్టుకోవడానికి ట్రై చేయండి. ట్రై చేయండి. ఒకవేళ అవ్వకపోతే లెగ్ కొంచెం పైకి లిఫ్ట్ చేసి హోల్డ్ చేయండి అంతే. హోల్డ్ 1 2 3 4 5. రిలీజ్ 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 రిలీజ్. నా లెఫ్ట్ లెగ్ పైకి లిఫ్ట్ చేయండి. హోల్డ్ 1 2 3 4 5. ఇప్పుడు లెఫ్ట్ హ్యాండ్ తో లెఫ్ట్ లెగ్ యాంకిల్ పట్టుకోవడానికి ట్రై చేయండి. హోల్డ్ 1 2 3 4 5. రిలీజ్ రిలీజ్ అవ్వండి. రిలీజ్. ఇప్పుడు టేబుల్ పోజ్ నుండి చైల్డ్ పోజ్ లోకి రండి. హిప్ ని వెనక్కి ఇలా తీసుకొచ్చి హీల్స్ పైన ప్లేస్ చేసి హెడ్ ని మ్యాట్ మీద ప్లేస్ చేయండి. రిలాక్స్. రిలాక్స్. And now slowly stand on the knees. Knees పైన నిలబడండి. నీస్ పైన నిలబడండి. నెక్స్ట్ నా ఇప్పుడు రెండు హ్యాండ్స్ పైకి లిఫ్ట్ చేస్తూ మళ్ళీ నిలబడాలి. అండ్ రెండు హ్యాండ్స్ డౌన్ చేస్తూ హీల్స్ పైన కూర్చోవాలి. ఈ రెండు హ్యాండ్స్ వెనక్కి వెళ్ళాలి కూర్చునేటప్పుడు. నిల్చునేటప్పుడు రెండు హ్యాండ్స్ పైకి వెనక్కి స్ట్రెచ్ చేయండి. కూర్చునేటప్పుడు రెండు హ్యాండ్స్ కిందకి వెనక్కి. కంటిన్యూ ఎవ్రీవన్. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20. Relax everyone. Relax. Now slowly again come back to table pose. Come back to table pose. Now again lift your hip up. Lift your hip up. Slowly bring your right leg forward. Left leg forward. Padahastasana. Now stand on your mat. మ్యాట్ ఫ్రంట్ లో నిల్చోండి. ఇప్పుడు ఆంజనేయాసన వర్షన్లో మనం సూర్య నమస్కారాస్ 3 sets చేస్తాము. స్టాండ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యువర్ మ్యాట్స్ ఎవ్రీవన్. హ్యాండ్స్ ఇన్ నమస్కార ముద్ర. Inhale and exhale slowly. Inhale, exhale slowly. Inhale, exhale slowly. Now, inhale and raise your both hands up. Exhale, bring them down. Right leg backward, come to Asvasanchalana.
Hands in Namaskara Mudra. Arch back. Look up. Again, slowly come back to Asva Sanchalana. Go back to mountain pose. Parvatasana. Now inhale, come to plank pose. Plank pose. Exhale, slowly drop your knees. Place your chest in between your both hands. Now inhale, lift your upper body up. Come to Urdhva Mukha Svanasana. Upward facing dog. Again, go back to mountain pose. Now right leg forward. Hands in Namaskara Mudra. Arch back. Go back to Asva Sanchalana. Left leg forward. Padahastasana. Raise your both hands up. Namaste. On your left, everyone. Namaste. Raise your both hands up. Bend forward. Left leg backward. Hands in Namaskara Mudra. Arch back. Again, come back to Asva Sanchalana. Lift your hip up. Come to mountain pose. Plank pose. Ashtangasana. Drop your knees on the ground. Place your chest in between your hands. Slowly come to Urdhva Mukha Svanasana. Upward facing dog. Lift your upper body up to your navel point. Again, come back to mountain pose. Left leg forward. Hands in Namaskara Mudra. Arch back. Come back to Asva Sanchalana. Right leg forward. Bend forward. Raise your both hands up. Namaste. 2 more sets, everyone. Stand in front of your mat. Hands in Namaskara Mudra. Raise your both hands up. Bend forward. Right leg backward. Hands in Namaskara Mudra. Arch back. Come back to Asva Sanchalana. Go back to mountain pose. Plank pose. Ashtangasana. Bhujangasana. Come back to mountain. Right leg forward. Hands in Namaskara Mudra. Arch back. Come back to Asva Sanchalana. Place your right leg forward. Bend forward. Raise your both hands up. Namaste. On your left, everyone. Namaste. Raise your both hands up. Bend forward. Left leg backward. Hands in Namaskara Mudra. Arch back. Again, come back to Asva Sanchalana. Go back to mountain pose. Plank pose, Falakasana. Ashtangasana. Scoop forward to Bhujangasana. Again, come back to mountain pose. Left leg forward. Hands in Namaskara Mudra. Arch back. Again, come back to Asva Sanchalana. Place your right leg forward. Raise your both hands up. Namaste. Last round, everyone. Namaste. Raise your both hands up. Bend forward. Right leg backward. Hands in Namaskara Mudra. Arch back. Again, come to Asva Sanchalana. Go back to mountain pose. Mountain pose. Plank pose. Ashtangasana. Bhujangasana. Come back to mountain, everyone. Right leg forward. Hands in Namaskara Mudra. Arch back. Again, come back to Asva Sanchalana. Left leg forward. Padahastasana. Raise your both hands up. Namaste. On the left, everyone. Namaste. Raise your both hands up. Bend forward. Left leg backward. Hands in Namaskara Mudra. Arch back. Again, come back to Asva Sanchalana. Go back to mountain pose, everyone.
Plank pose. Ashtangasana. Bhujangasana. Come back to mountain. Left leg forward. Hands in Namaskara Mudra. Arch back. Again come back to Svasanchalana. Right leg forward. Bend forward. Raise your both hands up. Namaste. 3 rounds are completed. So slowly sit in Sukhasana everyone. Close your eyes everyone. Place your both palms in chin mudra. అంటే థంబ్ ఫింగర్ ఇండెక్స్ ఫింగర్ క్లోజ్ చేయాలి, టచ్ చేయాలి. టిప్స్ ఏవైతే 2 ఫింగర్ టిప్స్ ఉన్నాయో ఎడ్జెస్ టచ్ చేసి సిట్ ఇన్ సుఖాసన. మీ బ్రెత్ ని అబ్జర్వ్ చేయండి. ఏదైతే ఫోర్స్ఫుల్ గా వస్తుంది వెళ్తుంది దాన్ని రెగ్యులేట్ చేయకండి. అంటే స్లో చేయకండి, ఫాస్ట్ చేయకండి. అది ఎలా వెళ్తుంది, ఊపిరి ఎలా వస్తుందో అబ్జర్వ్ చేయండి. స్పైన్ స్ట్రైట్ గా పెట్టండి. షోల్డర్స్ ముందుకి రాకూడదు, షోల్డర్స్ వెనక్కి రోల్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు స్లోగా రెగ్యులేట్ చేద్దాము. స్లోలీ ఇన్హేల్, స్లోగా ఎక్సెల్ చేయండి. Again, inhale, exhale, inhale, exhale, inhale, exhale, inhale, exhale, inhale, exhale. ఇప్పుడు ఇన్హేల్ చేస్తూ మీ స్పైన్ ఏదైతే ఉందో పై భాగాన్ని, అంటే వెన్నుపూస పై భాగం అంటే మెడ భాగం వరకు ఇన్హేల్ చేస్తూ అబ్జర్వ్ చేయండి. ఎక్స్హేల్ చేస్తూ స్పైన్ కింద భాగం అంటే బ్యాక్ సైడ్ మనకి కిడ్నీస్ ప్లేస్ అయితే కదా ఆ సైడ్ మిడిల్ ఆఫ్ ద సెంటర్, స్పైన్ సెంటర్ లోని అబ్జర్వ్ చేయండి. అంటే హిప్స్ కి సెంటర్ లో ఇన్హేల్ చేస్తూ పైకి అబ్జర్వ్ చేయండి. అక్కడ స్పైన్ నుండి మీ దృష్టి పైకి రావాలి. ఎక్సేల్ చేస్తూ స్పైన్ క్రిందకి. ఇన్హేల్ చేస్తూ వెన్నుపూస పై వరకు మీ దృష్టిని తీసుకురండి. ఎక్సేల్ చేస్తూ కింద భాగంకి రండి. అగైన్ ఇన్హేల్ చేస్తూ పైకి, ఎక్సేల్ చేస్తూ క్రిందకి. ఇన్హేల్ చేస్తూ పైకి, స్పైన్ స్ట్రైట్ గా పెట్టాలి, షోల్డర్స్ వెనక్కి. ఎక్సేల్ చేస్తూ క్రిందకి. ఇన్హేల్ చేస్తూ పైకి, ఎక్సేల్ చేస్తూ క్రిందకి. ఇన్హేల్ చేస్తూ పైకి, ఎక్సేల్ చేస్తూ కిందకి. Relax. Now join your both palms and place them between your chest. Let us chant Shanti Mantra before ending the session. Om Loka Samasta Sukhino Bhavantu. Loka Samasta Sukhino Bhavantu. Loka Samasta Sukhino Bhavantu. Om
Shanti, Shanti, Shanti. And now slowly place your both palms in front of your eyes. Slowly and gradually open your eyes and look at your palms and the gap between your fingers with a beautiful and bright smile. Maintain this smile on your lips throughout the day. Very, very good morning to everyone. గుడ్ మార్నింగ్ Class ఎలా అందరికి. అనిపించింది? బాగా చెప్పారు క్లాస్ ఈరోజు. అవునా? అంటే చక్రాసం ఒక్కటే నేను వేయలేదు, ఇవి వేయక చాలా రోజులు అయిందనమాట. బోట్ ఓకే. పోజు అవన్నీ చేపించారు కదా ఈరోజు. ధనురా ఇంతకుముందు ఇట్లా ఇట్లా వేశారు కదా, అది అది చక్రాసనం ఒక్కటి నాకు అది కూడా వచ్చు వేయటం. 90 ఓకే. కేజెస్ ఉన్నప్పుడు కూడా వేశాను నేను దాన్ని. ఓకే. అయితే ఈ మధ్య కొంచెం మీతోనే కదా అప్పుడప్పుడు వేస్తా ఉంటా చక్రాసనం కూడా. ఓకే. యాక్చువల్ నాది 3 days ఫాస్టింగ్ కంటిన్యూస్ గా నిన్నటి వరకు. అదే సో అందుకే అనుకుంటా. నేను క్లాస్ చెప్పలేకపోయాను. అవును, మరి ఈ రోజు లాస్ట్ డే కదా లిక్విడ్ డైట్. ఈ రోజు మరి మీరు ఈరోజు 3 డైట్ డేస్ ఇస్తాను. ఆఫ్టర్నూన్ ఈరోజు కల్లా సెండ్ చేస్తారండి? మేబీ ఈవినింగ్ అవ్వచ్చు. ఓకే. బికాజ్ నాకు కొంచెం వర్క్ ఉంది. అది కంప్లీట్ అవ్వగానే మీకు నేను షేర్ చేసేస్తాను. ఫాస్టింగ్ అంటే ఏంటి? ఏమన్నా కార్తీక మాసం అని ఫాస్టింగా లేకపోతే డైట్ లో ఫాస్టింగ్ అండి? లేదు అంటే నేను మొక్కుకున్నా అనమాట. సో అంతే, దానికోసం. అదేనా? అదే. సో అందుకు 3 days ఫాస్టింగ్. 3 డేస్ ఫాస్టింగ్. మీ ముఖం చూస్తేనే తెలుస్తుంది. రైట్. మీకు కూడా అన్ని కవర్ చేసేసారు మేడం. ఎస్టర్డే మేడం వచ్చారు కదా, అవి ప్రాణాయామం అవన్నీ చెప్పారు కదా, మీరు చెప్పేటప్పుడు వీళ్ళకి వాటి విలువ ఏంటి అని తెలియలేదు. ఆ మేడం క్లియర్ గా చెప్పిన తర్వాత అవి ఇంక్లూడ్ చేస్తూ కూడా చేపిస్తున్నారు అనేది ఇప్పుడు అర్థమైంది వాళ్ళకి. రైట్. అంటే నేను అబ్జర్వ్ చేసింది అయితే. నిన్న ఎక్స్ప్లెనేషన్ పార్ట్ ఆమె ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఎక్స్ప్లెనేషన్ పార్ట్ ఇచ్చారు శ్వేత గారు. బట్ నేను ఎక్స్ప్లెనేషన్ పార్ట్ కన్నా వర్కింగ్ అన్నమాట. అంటే కొంచెం స్వెట్ రావాలి కంప్లీట్ 1 hour అని చెప్పి ఇంకా చేయించుకుంటా వెళ్ళిపోతాను. బట్ రావాలి ఫస్ట్ డే కాబట్టి సో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మీరు తెలియాలి ఎట్లా అంటే చేసిన వాళ్ళకి అని చెప్పి అన్ని ఎక్స్ప్లెనేషన్ పార్ట్ ఇచ్చుకుంటూ వచ్చారు. మేబీ November 3rd నుండి ఆమె క్లాసెస్ తీసుకుంటారు. అంటే మీకు కాదు, పర్సనల్ క్లాస్ వాళ్ళకి ఆర్ఎల్స్ యోగా సెషన్స్ తీసుకున్న వాళ్ళకి. ఎందుకంటే November 1st చెప్పాను కదా నేను వైజాగ్ మీరు వెళ్తున్నా అని ఉండట్లేదు చెప్పి. కదా? అవునవును. అందుకే. ఓకే అంటే ఎవ్రీవన్, ఇప్పుడు బాయ్. ఓమాడ్ చేస్తున్నప్పుడు మరి క్లాసెస్ ఉంటాయంటారా ఉండరంటారా అండి? మీకు క్లాసెస్ ఉండవండి. ఆ, ఓన్లీ డైట్ అంటే మాత్రమే. వాకింగ్ వాకింగ్ అని త్రూ చెప్పారు కదా. వాకింగ్ ఓన్లీ 10,000 7,000 to 10,000 స్టెప్స్ అంతే. అంతే, అదే. అడిషనల్ గా యోగా చేయాలి, స్ట్రెంగ్త్ ఆర్ స్టామినా మేడం ఇవన్నీ ఇంక్రీజ్ చేసుకోవాలంటే అప్పుడు యోగా క్లాసెస్ కి మీరు జాయిన్ అవ్వచ్చు. లేదంటే జస్ట్ డైట్ వాక్ తో సరిపోతుంది. మీరు అది ఓమాడ్ ఆఫ్టర్నూన్ ఓపెన్ చేపిస్తారా, ఈవినింగ్ ఓపెన్ చేపిస్తారేమో అని అడగటం మర్చిపోయాను. దీనికి టైమింగ్స్ ఉండవండి. ఎప్పుడు ఓపెన్ మన ఇష్టమా? మన మనం ఇష్టం. ఓపెనింగ్ ఎప్పుడైనా చేయొచ్చు మనకి అంటారా? ఎప్పుడు ఆకలేస్తే అప్పుడు తినచ్చు. అయ్యో. అది ఐదర్ 6 అవ్వచ్చు, 5 అవ్వచ్చు, ఆర్ ఎల్స్ మార్నింగ్ 8 అవ్వచ్చు, 7 అవ్వచ్చు, ఎప్పుడైనా తినచ్చు. జస్ట్ నేను మధ్యాహ్నం అవ్వచ్చు, 12 అది o'clock కి ఏ 1 hour టైం లో అయినా కంప్లీట్ ఏ చేసుకోవాలి. టైం అయినా అవ్వచ్చు. అది ఇక మా ఇష్టం. మీ ఇష్టం. మీరైతే మీ మేడం ఇష్టం ఇంకా. మీ ఇష్టం వచ్చినప్పుడు తినచ్చు, మీ ఇష్టం వచ్చినంత తినచ్చు. మేడం అదే. చెప్పండి రెహ్మత్ గారు, చెప్పండి. పర్సనల్ డైట్ తీసుకుంటారు కదా మేడం, వాళ్ళకి అవును. నెక్స్ట్ మంత్ యోగా సెక్షన్ ఉంటుందా మేడం? ఉంటుందండి, ఉంటుంది. ఉంటుందా? బట్ ఆమె క్లాస్ విన్నాక మీ క్లాస్ విన్నాక నాకు ఏం డిఫరెన్షియేషన్ తెలిసిందంటే, మీరు వర్కౌట్ ప్రాణాయామము అన్ని కవర్ చేసేస్తున్నారు మేడం మొత్తం. అంటే ఈచ్ అండ్ ఎవ్రీ ఏది వదలకుండా ఈ సెషన్ లో దీని బేసిక్ ని బట్టి చేసే స్టామినాని బట్టి డివైడ్ చేసేసుకొని చెప్పిస్తున్నారు. అంతే. బాగా అనిపిస్తుంది మేడం. అంటే మనకి అక్కడికి ఇక్కడికి మెయిన్ ఏంటంటే బెనిఫిట్స్ నా మైండ్ లో తిరుగుతూ ఉంటాయి. ఇది చేసిన తర్వాత ఇది చేసిన తర్వాత అది చేయించాలని చెప్పి బెనిఫిట్స్ కొన్ని కొన్ని చెప్తాను, కొన్ని కొన్ని చెప్పను. బట్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కంప్లీట్ ఎంటైర్ బాడీలో మీకు మజిల్ స్ట్రెంగ్త్ కానివ్వండి, ఆర్ ఎల్స్ బ్లడ్ సర్క్యులేషన్ కానివ్వండి, బోన్ స్ట్రెంగ్త్ కానివ్వండి, బాడీలో ఫ్లెక్సిబిలిటీ కానివ్వండి, మైండ్ కామ్ అవ్వడానికి కానివ్వండి, థాట్స్ స్లో అవ్వడానికి కానివ్వండి, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ టోటల్ A to Z కవర్ చేస్తాను 1 hour లో. అవును, అవును మేడం. అది మీరు అన్ని కాకపోతే చెప్పారు దాని అన్ని. రిజల్ట్ అనేది తెలియదు కానీ మొత్తం కవర్ అయితే కవర్ చేసేస్తారు మేడం. చేసేస్తాను. అది
మీరు చేపించేటప్పుడు అయితే ఇంక ఇన్హీల్ ఎక్స్హీల్ కూడా నేను చేస్తూనే ఉంటాను, ఎందుకంటే ఇంతకుముందు అలవాటు. ఓకే. ఏమైనా ఎక్సర్సైజ్ అది ఇన్హీల్ ఎక్స్హీల్ చేసుకుంటూనే చేస్తా, ఏదైనా ఒక ఎక్సర్సైజ్ చేయాలనుకుంటే కూడా అలా చేస్తే మంచిదంట కదండి. రైట్, అందుకే అవునండి. అలానే మనం ఎప్పుడైతే చెస్ట్ ఎక్స్పాండ్ చేస్తామో అప్పుడు ఇన్హేల్ చేసుకోవాలి. ఇన్హేల్ అవును. ఎందుకు చేసుకుంటామంటే కంప్లీట్ రెస్పిరేటరీ సిస్టమ్ ఏదైతే డయాఫ్రమ్ ఉంటుందో అది ఎక్స్పాండ్ అవ్వాలి. సో అవును. రెస్పిరేటరీ సిస్టమ్ లంగ్స్ ఫుల్గా ఇన్హేల్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ లైక్ మనం అప్వర్డ్ ఫేసింగ్ డాగ్ చేస్తాం కదా పైకి, అవును. సో అప్పుడు ఉమ్. ఇన్హేల్ చేసుకోవాలి. అవును. ఎందుకంటే ఆ పోజ్ కి తగ్గట్టు మన లంగ్స్ నిండా ఎయిర్ వెళ్తుంది అనమాట మనం ఇన్హేల్ చేసుకున్నప్పుడు. ఆర్ ఎల్స్ నార్మల్ గా అప్ డౌన్వర్డ్ ఫేసింగ్ డాగ్ అంటే మౌంటైన్ పోజ్ చేస్తాం చూడండి, అప్పుడు ఎక్స్హేల్ చేయాలి ఎందుకంటే మన అప్పర్ బాడీ డౌన్ అయిపోతుంది. సో కంప్లీట్ గా అవును. మనం డౌన్ కి ఎక్స్హేల్ చేయగలుగుతాం. చేయడం. సో లంగ్స్ కాంట్రాక్ట్ అవ్వడం అండ్ రిలీజ్ చేయడం, కాంట్రాక్ట్ రిలీజ్. అవ్వడం రిలీజ్ చేయడం, ఈచ్ అండ్ ఎవ్రీ ఆసనాకు మనం అవును, ఈ చేస్తూ ఉండాలి. అబ్డోమన్ కూడా మంచిగా దాని మీద ప్రెజర్ పడితే ఇవి కూడా తగ్గుతాయి అంటారు. తగ్గుతాయండి. అంటే ప్రెషర్ కి దానికి తగ్గడానికి సమస్య, అంటే ఐ మీన్ లింక్ లేదు. అవును. అవును. మెయిన్ లింక్ వచ్చేసి డైట్, 100% డైట్. డైటే. సో డైట్ పర్ఫెక్ట్ గా ఫాలో అయితే మనం ఎక్సర్సైజ్ కొంత శాతం హెల్ప్ చేస్తున్నాం ఫ్యాట్ లాస్ కి, అంతే. అవును. ఎక్సర్సైజ్ ఎందుకు చేస్తాము అని అంటే క్యాలరీ బర్నింగ్ కోసం, అంటే ఎనర్జీ ప్రొడ్యూస్ అవ్వడం కోసం. మనం ఫ్యాట్ లాస్ కోసం డైట్ ఫాలో అయ్యాము అండ్ బాడీలో ట్రైగ్లిజరైడ్స్ బ్రేక్ అయ్యాయి అంటే ఫ్యాట్ సెల్స్ బ్రేక్ అయ్యాయి అంటే ఆ ఫ్యాట్ సెల్స్ ఎనర్జీగా మారి బయటికి రావాలంటే మనం ఏం చేయాలి, బాడీని ఉపయోగించుకోవాలి. సో అది ఎక్సర్సైజ్, అందుకు చేస్తాం అనమాట. గాట్ ఇట్. మేడం మైగ్రేన్ కి అది చెప్పారు కదా మేడం, వ్యాయామము. అవునండి, అది ఒక రోజు రిపీట్ చేయండి మేడం, నాకు ఆ రోజు అర్థం చెప్తారండి. ఇంకా కాలేదు. శ్వేత గారు అన్ని చెప్తారు, మైగ్రేన్ కి చెప్తారు, నీ పెయిన్ కి చెప్తారు. థెరపటిక్, ఆమె మెయిన్లీ థెరపటిక్ అన్నమాట. అంటే బ్యాక్ పెయిన్ కి, నీ పెయిన్ కి అన్నిటికీ థెరపటిక్ సెషన్స్ తీసుకుంటారు. పీసీఓడికి, థైరాయిడ్ కి అన్నిటికీ. యా, ఓకే. ఓకే అండి. సీ యూ టుమారో. బాయ్.